నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ ని. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా, నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. కోప్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. నేను మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే, తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అలానే అంటున్నాడు. సో నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి. అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతా. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్